హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐటీఐ సంబంధించి టెక్నికల్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది ఐటీఐ మీద ఎవరైనా కాంపిటేటివ్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, పబ్లిక్ సెక్టర్ జాబ్ అయినా సరే, ఏ జాబ్కైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో అన్ని మోడల్ పేపర్స్ కూడా చూస్తే మనకి ఈజీగా ఉంటుంది. అది ఇస్రో అయినా, హెచ్పిసిఎల్ అయినా, బీపీసీఎల్ అయినా, నేవల్ డాక్టెడ్ అయినా, ఎన్ఈడి అయినా, ఏదైనా కానీ. సో మీరు ఏంటంటే ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రిపేర్ అవ్వకన్నా ముందు నుంచి కూడా ప్రిపేర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ వీడియో చూసే క్వశ్చన్స్ అన్నీ రాసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే మీకు అవన్నీ కూడా మీకు గుర్తుంటాయి. రివిజన్ కూడా తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ప్రజెంట్ ఈరోజు మనం ఫిట్టర్, టర్నర్, అలాగే మిషనిస్ట్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇవి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 7 ఏప్రిల్ 2024లో జరిగిన క్వశ్చన్ పేపర్, మెకానికల్ సంబంధించింది. ఎవరైతే ఎస్ఎస్సి జేఈ మెకానికల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి అలాగే ఇస్రోకైనా దేనికైనా. సో ఇందులో వచ్చేసరికి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్ గివెన్ ఇన్ బిలో ఇమేజ్. ఈ టూల్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఈ టూల్ పేరు ఏంటంటే పైప్ రెంచ్. యాక్చువల్గా మనకి రెంచెస్ అనేది చాలా ఉంటాయి. రెంచెస్ అనేది మనం ఓవరాల్గా యూజ్ చేస్తుంటాం. మనం పైప్ని అంటే ఒక హెక్సాగోనల్ షేప్లోనో లేకపోతే ఒక స్క్వేర్ షేప్లోనో ఉంటే మనం రెంచెస్ అనేది పట్టుకోవడానికి అవుతుంది. ఒక పైప్ అంటే వితౌట్ సర్ఫేస్ అనమాట, అంటే వితౌట్ గ్రిప్ లేకుండా ఉంటుంది. ఒక పైప్, సాఫ్ట్ పైప్ ఉన్నది, దాన్ని మనం టైట్ చేయాలి అంటే రెంచో ఏదో యూజ్ చేస్తే టైట్ అవ్వదు. ఓన్లీ పైప్ రెంచ్ అనేది టైట్గా హోల్డ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది పైప్ రెంచ్. అండ్ విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ జాయింట్ ఇన్ పైప్ ఫిట్టింగ్ టు లింక్ టూ పైప్స్ ఎట్ రైట్ యాంగిల్. సో ఆన్సర్ ఏంటి అంటే టీ జాయింట్. అండ్ వాట్ ఈస్ ద గ్యాస్కెట్ యూజ్డ్ ఫర్ ఇన్ పైప్ జాయింట్స్. మనం పైప్ జాయింట్స్ ఉన్నాయి కదా, మనం పైప్కి మధ్యలో జాయింట్స్లో గ్యాస్కెట్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. ఎందుకంటే యాక్చువల్గా పైప్స్ అనేది ఒక లిక్విడ్ మెటీరియల్ అనేది ఫ్లో అవ్వడానికి మనం యూజ్ చేస్తాం. అంటే అది వాటర్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, కెరోసిన్ అవ్వచ్చు, లూబ్రికెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి జాయింట్స్ చేసేటప్పుడు మనం గ్యాస్కెట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అది లీక్ అవ్వకుండా ఉండటం కోసం. ఆన్సర్ ఏంటి అంటే టు ప్రివెంట్ లీకేజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెషినింగ్ ప్రాసెస్ వేర్ ఏ రొటేటింగ్ multi-point cutting tool is used to remove materials? Answer is milling. And which type of file is used for finishing flat surface? ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే సిజిల్స్, ఫైల్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ టైప్ ఆఫ్ ఫైల్, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మనం చేయడానికి ఏ ఫైల్ యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి అంటే ఫ్లాట్ ఫైల్. And when welding non-ferrous metals such as copper or aluminum, which type of welding is used applied? యాక్చువల్గా నార్మల్గా మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఆర్క్ వెల్డింగో లేకపోతే టిక్ వెల్డింగో ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. సో మనం కాపర్ అంటే ఎనైలింగ్ చేసేటప్పుడు కానీ, అల్యూమినియం చేసేటప్పుడు కానీ, వెల్డింగ్ చేసేటప్పుడు కానీ ఏ వెల్డింగ్ యూజ్ చేస్తాం అంటే టిక్ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. విచ్ టూల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ మార్కింగ్ ప్రైస్ మెజర్మెంట్స్ ఆన్ మెటల్ షీట్స్? ఆన్సర్ ఈజ్ డివైడర్. ఇప్పుడు మనం ఒక కంపస్ ఉందనుకోండి, ఆ కంపస్ని ఎలా అంటే డైరెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, అంటే నార్త్, సౌత్ ఇలాగని. డివైడర్ అనేది ఉంది. డివైడర్ అనేది ఏం చేస్తాం, మార్కింగ్ చేసుకుంటాం అనమాట. మార్కింగ్ చేసుకోవడానికి సపోజ్ సమ్ ఆర్క్స్ మెజర్ చేయడం, మార్క్ చేయడానికి డివైడర్స్ అనేది యూజ్ చేస్తాం.
What is the primary use of sewing shown tool in the workshop? ఇదేంటిది? ప్రతి వర్క్షాప్లో ఫిట్టర్ కానీ టర్నర్ కానీ మిషనిస్ట్ కానీ ఏ ట్రేడ్ చేసినా సరే, అదే కార్పెంటర్ చేసినా సరే, ఈ యొక్క టూల్ యూజ్ చేయకుండా మీరు ఉండరు ఐటీఐలో. సో ఈ టూల్ దేనికి అంటే హోల్డింగ్ వర్క్ పీస్ సెక్యూర్లీ. ఎందుకు? ఇది బెంచ్ వైజ్ అని అంటారు, దీన్ని బెంచ్ వైజ్ అని అంటారు. ఇది హోల్డింగ్ వర్క్ పీస్ సెక్యూర్లీ. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గివెన్ టూల్ ఇన్ మెటల్ వర్కింగ్? ఈ టూల్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు మెటల్ వర్కింగ్ చేసేటప్పుడు. ఆన్సర్ ఏంటి అంటే షేపింగ్ అండ్ ఫార్మింగ్ మెటల్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రీసెస్ టైటనింగ్ ఆఫ్ స్క్రూస్ అకార్డింగ్ టు స్పెసిఫిక్ టార్క్ వాల్యూస్? ఆన్సర్ ఈస్ టార్క్ రెంచ్. అంటే మనకి రెంచ్కి టార్క్ రెంచ్కి తేడా ఏంటి అని అడగచ్చు. సో రెండు ఒకలాంటివే, కాకపోతే టార్క్ ఏంటి అంటే ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూని మనం సెట్ చేసుకొని, ఆ వాల్యూ సెట్ చేసుకున్న తర్వాత టార్క్ అని వేసిన తర్వాత మనకి ఆ వాల్యూ ఆ టార్క్ రేంజ్ అనేది రీచ్ అయిన తర్వాత ఇంకా మనం ఎంత టైట్ చేసినా కూడా అది టైట్ అవ్వదు. అదే నార్మల్ రేంజ్ అయితే మనం ఎంత టైట్ చేసినా టైట్ అవుతుంది. అదే రెండింటికి తేడా. నార్మల్ రేంజ్ అంటే మనం చేతిలో ఉండేది, టార్క్ రేంజ్ అంటే దాని వాల్యూని సెట్ చేసుకొని మనం టైప్ చేసేది. విచ్ కాంపోనెంట్ ఆఫ్ వాల్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ ఫ్లో? ఆన్సర్ ఇస్ డెస్క్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్ దట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ డ్రిల్డ్ హోల్? ఆన్సర్ ఇస్ డెప్త్ గేజ్. విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఇంటర్నల్ థ్రెడ్స్ ఇన్ ఏ హోల్? ఇంటర్నల్ థ్రెడ్స్ని క్రియేట్ చేయడానికి ఏ టూల్ అనేది మనం యూస్ చేస్తామని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ట్యాపింగ్. ఆన్సర్ ట్యాప్ అన్నమాట. ట్యాప్ అంటే థ్రెడ్ వేసేది. విచ్ మెటీరియల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ గ్యాస్కట్స్ ఇన్ ఫిట్టింగ్ అప్లికేషన్స్? ఆన్సర్ ఈజ్ రబ్బర్. అల్యూమినియం యూస్ చేయం, కాపర్ యూస్ చేయం, స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయం, రబ్బర్ అనేది యూస్ చేస్తాం ఇందులో. Which tool is commonly used for marking measurements accurately in fitting? Answer is tri-square. Name the tool that used to measure the straightness of a surface or shaft. Answer is straight edge. Which process involves joining metal pieces by melting them together? Answer is welding. So రెండు ఐరన్ని అటాచ్ చేయడానికి వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. అదే షోల్డరింగ్ అంటే ఏంటి అంటే రెండు కేబుల్స్ అనమాట. అది చిన్న కేబుల్స్ మనం సపోజ్ కాపర్ కేబుల్స్ కానీ లేదా అల్యూమినియం కేబుల్స్ కానీ మనం అటాచ్ చేయడానికి షోల్డరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ అన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వాట్ డస్ ద సింబల్ పై రిప్రజెంటెడ్? ఆన్సర్ డయామీటర్ డైమెన్షన్స్. విచ్ టైప్ ఆఫ్ పవర్ టూల్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ పీసెస్ హోల్స్ ఇన్ metal workshop? Answer is drill press. What is the name of the tool that is commonly used for shape metal or wood by rotating it against a fixed cutting tool? Answer is lathe. ఇది లేత్ మిషన్ అనేది ఉంటుంది కదా, లేత్ అనమాట. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు వెరిఫై ది అలైన్మెంట్ ఆఫ్ మిషన్ టూల్స్ కాంపోనెంట్స్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్? ఆన్సర్ ఈస్ స్పిరిట్ లెవెల్. అదే స్పిరిట్ లెవెల్ దేనికంటే ఈక్వల్ లెంత్. అంటే సపోజ్ మనం ఒక ఐరన్ స్టూల్ తయారు చేస్తున్నాం అనుకోండి, మనం ఫోర్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే సర్ఫేస్ అనేది ఈక్వల్గా ఉండటం కోసం మనం స్పిరిట్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ మెథడ్ ఫర్ జాయినింగ్ టూ థిన్ మెటల్ షీట్స్ టుగెదర్? ఆన్సర్ ఈస్ రివిటింగ్. గుర్తుపెట్టుకోండి, రెండు ఐరన్ పీసెస్ అయితే వెల్డింగ్. అదే థిన్ మెటల్ షీట్స్ని కంబైన్ చేయడానికి అయితే దాన్ని రివిటింగ్ అంటారు. ఓకే. అండ్ విచ్ గ్యాస్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ బ్రేజింగ్ ఆపరేషన్స్ టు క్రియేట్ ఏ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్? ఆన్సర్ ఈస్ ఆర్గాన్.
What is the important to lubricate moving part of machinery regularly? Answer is to reduce wear and tear. Which operation is commonly performed to modify the shape or size of component in the fitter trade? Answer is grinding. In a drilling technique, dash is commonly used for making holes in metal with high accuracy. Answer is twist drill. In metal working operation, which material is often used as a lubricant? Answer is graphite. Which method is most frequently used in pipe fitting to connect two pipes together without the need for welding? Answer is threaded connector. ఇప్పుడు పైప్స్ ఉన్నాయి, వెల్డింగ్ చేయకుండా అటాచ్ చేయడానికి ఎలా అటాచ్ చేస్తాం అంటే థ్రెడ్డింగ్ వేసి అటాచ్ చేయొచ్చు. విచ్ టూల్ ఈజ్ typically used in bench work to create threads on a workpiece? Answer ట్యాప్. సో అదేంటంటే ఇంటర్నల్ థ్రెడ్స్ అనేది వేయాల్సి ఉంటుంది, అది ట్యాపింగ్. విచ్ టైప్ ఆఫ్ మెషిన్ టూల్ ఈజ్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు టర్న్ ఆర్ షేప్ సిలిండ్రికల్ వర్క్పీస్? ఆన్సర్ ఇస్ లేత్. For what purpose in a micrometer used for a fitting operation measuring lengths accurately? Which operation involves creating threads on the interior surface of a hole? Answer is tapping. ఇది ఆల్రెడీగా అడిగిన క్వశ్చన్ మళ్ళీ వేరే విధంగా అడిగారు. Which technique is used to clear the threads of the chuck during mounting and dismounting in lathe operations? Answer is blowing. What is the primary purpose of lapping in the context of fitter trade? Answer is smoothing surface. What is the acceptable accuracy for fitting an angular matting surface? Answer is 0.02 mm and 10 minutes. In which scenario would you typically drill a blind hole? Answer is when a hole needs to pass entirely through the material. What precautions should be taken while drilling through materials with varying thickness? Answer is secure the material properly. Which characteristics define a Devatile joint? Answer is interlocking angled surface. Which type of grinding wheel is most suitable for sharpening high speed steel tools? Answer is diamond. When disassembling a machine, what should be done first to ensure safety? Answer wear personal protective equipment. PPE అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. Which grinding operation is used to remove excess material and achieve a smooth surface finish? Answer is creep feed grinding. When assembling threaded components, which technique should be used to ensure proper alignment? Answer is chamfering. Which type of fasteners is typically used to join two pieces of metal permanently? Answer is rivets. In welding, what is the function of a flux? Answer to protect to the weld pool from atmospheric contamination. What distinguishes a pneumatic component from a hydraulic one? The type of fluid used for operation. What a common issue that might arise in a power transmission system due to lack of maintenance? Answer decreased power consumption. How do complex gauge differs from simple gauge in metalworking? To provide measurements for multiple dimensions. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం మీ నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.